తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ద్వారదర్శన టోకెన్ల కోసం భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. దీంతో శ్రీనివాసం దగ్గర తొక్కిసలాట జరిగింది. ఓ భక్తురాలు మృతి చెందారు. మృతురాలు సేలంకు చెందిన మహిళగా గుర్తించారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దినేష్ సిద్ధంగా ఉన్నారు. దినేష్, వైకుంఠ ద్వారదర్శన టోకెన్ల కోసం భక్తులు ఒక్కసారిగా ఎగబడేసరికి తొక్కిసలాటలో భక్తురాలు మృతి చెందినట్లు సమాచారం. అసలు ఏం జరిగింది? శంకరి, మొత్తం మీద గతంలో ఎన్నడూ అయినా కూడా తిరుపతిలో సుమారుగా 90 కౌంటర్లు పెట్టారు. చాలా పకడ్బందీగా కూడా ఏర్పాట్లు చేశారు. వాళ్ళకి భోజనాలు అంటే గతంలో అయితే ఇలా దర్శనాలకు వైకుంఠ ఏకాదశి కౌంటర్లకు టోకన్ల కోసం వచ్చిన వాళ్ళు నీళ్లు కూడా లేకుండా అవస్థలు పడే పరిస్థితి ఉన్నది. అందుకు భిన్నంగా ఈసారి వాళ్ళకి అంటే రేపు ఉదయం టోకన్లు ఇవ్వబోతున్నారు. మొత్తం 10 రోజులు అంటే 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కూడా వైకుంఠ ద్వారాలు తెరిచే ఉన్న నేపథ్యంలో 10, 11, 12 3 రోజులు టోకన్లని ఇవ్వడానికి రేపు ఉదయం నుంచి షెడ్యూల్ ప్రిపేర్ చేసి మొత్తం తిరుపతిలో 9 కేంద్రాల్లో 90 కౌంటర్లు కూడా ఏర్పాటు చేసి ఇవ్వడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. అక్కడ అయితే రేపు ఉదయం టోకన్లు ఇస్తుండటంతో వైకుంఠ ఏకాదశి అంటే 10వ తేదీ దర్శనం టోకన్లు పొందాలి, ఆ ఒక్కరోజే పొందాలనేటువంటి ఆతృత వల్ల అన్ని కేంద్రాల్లో కూడా మొదట క్యూ లైన్ లో వెళ్ళిపోవాలని చెప్పి పెద్ద ఎత్తున భక్తులు వచ్చేశారు. దీంతో తీవ్రంగా తోపులాట, మొదటి దర్శనం టోకన్లు పొందాలనే ఆతృత వల్ల తోపులాట జరగడం ప్రారంభమైంది. అన్ని కేంద్రాల్లో కూడా తీవ్రమైనటువంటి తోపులాట నేపథ్యంలో పూర్తిగా అదుపు తప్పిన పరిస్థితి ఉంది. మరోవైపు టోకన్లు ఇవ్వడానికి సంబంధించి 10 రోజులు కూడా దర్శనానికి వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే మంచిదని టీటీడీ విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ తమిళనాడు కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు పెద్ద ఎత్తున బాగా తోపులాటు జరిగింది. ఈ నేపథ్యంలో తిరుపతిలో అన్ని కేంద్రాల్లో దాదాపు అన్ని కేంద్రాల్లో ఉద్రిక్త వాతావరణం, పలువురు గాయపడిన పరిస్థితి. పెద్ద ఎత్తున అంబులెన్సుల్లో గాయపడిన వాళ్ళు రుయాకు తరలి వస్తున్నారు. సుమారుగా 20 మంది పైగా గాయపడినట్టు తెలుస్తోంది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఒక మహిళ అయితే మృతి చెందారు. మిగిలిన వారికి ఇమీడియట్ గా చికిత్స అందించడానికి జిల్లా కలెక్టర్ కావచ్చు, టీటీడీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరూ కూడా రుయాకి స్విమ్స్ కి చేరుకున్నారు. ఈ తోపులాట్లో ఎవరైతే గాయపడి హాస్పిటల్ కు వస్తున్నారో వాళ్ళకి సత్వరం ప్రాణాపాయం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కలెక్టర్ ఇమీడియట్ గా రుయాకు వచ్చేసారు. ఇక్కడ ఉండి రుయా సూపరింటెండెంట్ కావచ్చు, వైద్యులందరూ అంటే నైట్ డ్యూటీ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా డ్యూటీస్ కు రావాలని చెప్పి కూడా ఆదేశించారు. ఏమాత్రం ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి, ఎవరికి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి స్ట్రిక్ట్ గా అక్కడే కూర్చున్నారు. ఆయన ప్రస్తుతానికైతే మాత్రం ఏమాత్రం ఇబ్బంది ఉన్నా కూడా రుయా నుంచి స్విమ్స్ కూడా ఇప్పటికే కొంతమంది తరలించారు. అవసరమైతే మరింత గట్టి చర్యలు తీసుకోవడానికి కూడా జిల్లా కలెక్టర్ కావచ్చు, టీటీడీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరోవైపు టోకన్లు ఇవ్వడం అంటే యాక్చువల్ గా రేపు ఉదయం టోకన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ సంఘటన జరగడంతో టోకన్లు ఇస్తే పరిస్థితి అదుపులోకి వస్తుందని చెప్పి ఇమీడియట్ గా టోకన్లు ఇవ్వడం అనేది ప్రారంభం చేసేశారు. సో కొంతవరకు పరిస్థితి అదుపు అవుతుందని చెప్పి భావిస్తున్నారు. మొత్తంగా ఈ సంఘటన అయితే మాత్రం భక్తులందరినీ కూడా తీవ్రంగా కలిసివేసే పరిస్థితుంది. శంకరి, అయితే ఈ వైకుంఠ ద్వారదర్శనకి అసలు మొత్తంగా ఎన్ని టికెట్స్ ఇస్తున్నారు? 90 కౌంటర్లు ఏర్పాటు చేశారంటే పగడ్బందీగా ఏర్పాటు చేసినట్లే కనిపిస్తుంది. మరి ఇటు చూసుకుంటే సెక్యూరిటీ గానీ ఇట్లా పోలీసులు గానీ ఏమీ అక్కడ లేరా? అంటే పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తు కావచ్చు, టీటీడీ సెక్యూరిటీ కావచ్చు, అలాగే కంచెలు వేసి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం కావచ్చు, అన్ని కూడా జరిగింది. అయితే ఆ క్యూ లైన్ లో ఉన్న వాళ్ళు మొదట ఆ యొక్క వైకుంఠ ఏకాదశి 10వ తేదీ టోకన్ ని పొందాలనే ఆతృతతో ముందు వెళ్లాలా అనేటువంటి ఒక ఆలోచనతో తోసుకుని వెళ్లాలనే ప్రయత్నం చేయడంతో పరిస్థితి అదుపు తప్పే పరిస్థితి జరిగింది. క్యూ లైన్లు అంటే ఒక క్యూ నుంచి ఇంకొక క్యూకి వెళ్లేటువంటి దాటే పరిస్థితి అలాంటివన్నీ లేకుండా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఆ క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకు కూడా భోజనాలు అంటే రాత్రి అంతా కూడా ఇప్పటి నుంచి రేపు ఉదయం టోకన్లు ఇస్తారంటే ఉదయం వరకు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి మొబైల్ టాయిలెట్లు కావచ్చు, భోజనాలు కావచ్చు అన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ తోపులాట్లు జరిగిన సందర్భంలో
ఒక్కసారిగా అదుపు తప్పిన పరిస్థితి ఉంది. అదుపు తప్పడంతో ఈ యొక్క దురదృష్టకరమైన సంఘటన జరిగి ఒక మహిళ అంటే ఆమెను ఇమీడియట్ గా అక్కడి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కొంత ఇబ్బందిగా ఉందని తెలియడంతో ఇమీడియట్ గా రుయాకు తరలించే క్రమంలో వెళ్లే దారిలోనే ఆమె మృతి చెందడం జరిగింది. మొత్తంగా ముందు నుంచి అంటే గత 20 రోజులుగా టీటీడీ అధికారులు, పోలీసులు అంటే ముఖ్యంగా జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం, అలాగే టీటీడీ అధికారులు, జిల్లా కలెక్టర్ అందరూ కూడా అనేక సమీక్ష సమావేశాలు చేసుకోవడమే కాదు, ఈవెన్ టీటీడీ చైర్మన్ కూడా ఫీల్డ్ విజిట్లు, ప్రతి ఒక్కరూ కూడా ఫీల్డ్ లోకి వచ్చి ప్రతి క్యూ లైన్ ను కూడా చూడడం, ఎక్కడెక్కడ ఎలాంటి ఉన్నాయని ఫీడ్బ్యాక్ తీసుకోవడం, దాని నుంచి గతంలో ఎలా ఉండింది, దానికంటే బెటర్ గా ఎలా చేయాలనేటువంటి అంశాలపైన దృష్టి పెట్టి వీలైనంత చర్యలు తీసుకున్నారు. అయితే ఆ వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకోవాలి, 10వ తారీఖే దర్శనం చేయాలనే ఆతృతతో భక్తితో దేవుడిని ఆ రోజు దర్శించుకోవాలనేటువంటి ఒక భక్తితో చేసినటువంటి తోపులాట, ముఖ్యంగా గోవిందమాలలు వేసుకుని చాలా దూరం నడిచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ వైకుంఠ ఏకాదశి దర్శనం కోసమని ఈ తోపులాట జరిగింది. అయితే టోకన్లు ఇవ్వడం ప్రారంభం జరిగింది కాబట్టి కొంతవరకు అదుపు కావచ్చు అని చెప్పి మొత్తం పోలీసులు అయితే మాత్రం పెద్ద ఎత్తున ప్రతి కౌంటర్ దగ్గర కూడా పెద్ద ఎత్తున పోలీసులు, టీటీడీ సెక్యూరిటీ అంతా కూడా ఉన్నారు. అయితే గాయపడిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. తోపులాట్లు ప్రతి కేంద్రం దగ్గర కూడా తోపులాట్లు జరిగింది. అన్ని చోట్ల నుంచి కూడా ఇమ్మీడియట్ గా అంబులెన్స్లు తో రుయాకి స్విమ్స్ కి తరలిస్తున్నారు. ఈ సంఖ్య ఎంత ఉంటుంది, మృతులు పెరిగే అవకాశం ఉందా అనేటువంటి ఆందోళన అయితే మాత్రం అందరిలో కనిపిస్తాం శంకరి. యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం అయితే రేపు నుంచి ఇవ్వాలి అన్నారు. మీరు ఈ రోజే ఎందుకు ఓపెన్ చేసినట్లు దినేష్? అంటే శంకరి, ఇక్కడ ఒక విషయం ఏంటంటే టోకన్లు మామూలుగా టీటీడీకి సంబంధించి ఆన్లైన్ లో 300 రూపాయల టోకన్లు ఒక నెలకు సరిపడది కొన్ని లక్షల టోకన్లు రిలీజ్ చేసిన 3 నుంచి 4 నిమిషాల్లో ఆన్లైన్ లోనే కంప్లీట్ అయిపోతుంది. ఎక్కడ ఒకటి కూడా దొరకదు. తర్వాత 4 నిమిషాల తర్వాత టోకన్లు దొరకదు ఆన్లైన్ లో. అంత మంది భక్తులు ఉంటారు. ఇదే విధంగా తిరుపతిలో ఇన్ని కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అన్ని కేంద్రాల్లో వేలాదిగా చేరుకున్నారు. తిరుమలకి దర్శనానికి వెళ్లేటువంటి వాళ్ళు తప్పనిసరిగా టోకన్ ఉంటేనే తిరుమలకు సంబంధించినటువంటి అనుమతించే పరిస్థితి కూడా ఒక నిబంధన కూడా ఉంది. ఈ నేపథ్యంలో టోకన్ తీసుకోవాలా అనే ఆతృత పెరిగింది. అయితే ఈ టోకన్ ఇవ్వడం ద్వారా అంటే రేపు ఉదయం వరకు టోకన్లు ఇవ్వకుండా ఆపే పరిస్థితి మరింత అదుపు తప్పే పరిస్థితి ఉంది. ఇప్పుడు టోకన్లు ఇవ్వడం ప్రారంభం చేసిన దానివల్ల కొంత దర్శనం టోకన్లు తీసుకుని కొంతమంది బయటకు ఫ్రీగా వెళ్లిపోతారు. క్యూ లైన్ నుంచి బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు క్యూ లైన్ లో ఉన్న వాళ్ళని కూడా కాపాడుకోవాల్సిన అవసరం, ఎందుకంటే పానిక్ అయితే మాత్రం కొంత పరిస్థితి మరింత అదుపు తప్పే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రేపు ఉదయం ఇవ్వాల్సింది ఇప్పుడే ఇవ్వడం ద్వారా మరింత మంది ఇలాంటి ఇబ్బంది కలగకూడదు, తోపులాట జరగకూడదు అని చెప్పి టీటీడీ ఇమీడియట్ గా డెసిషన్ తీసుకుంది. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి జరిగినప్పుడు అప్పుడు కూడా ఇదే విధంగా తొందరగానే ఇచ్చారంటే యాక్చువల్ గా గత ఏడాది మధ్యాహ్నం 2 గంటలకు ఇస్తామని చెప్పి డెసిషన్ తీసుకున్నా ముందు రోజు ఇదే పరిస్థితి ఉండడం, ఇదే విధంగా తోపులాటం జరగడంతో 2 గంటలకు అర్ధరాత్రి 2 గంటలకు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఇమ్మీడియట్ ఇప్పుడే ఇచ్చేయడం జరుగుతోంది. పోయినసారి కంటే ఈసారి ఎక్కువ రద్దీ కనిపిస్తా ఉంది కౌంటర్ల దగ్గర. తిరుపతిలో కౌంటర్లు ఏర్పాటు చేసినటువంటి విషయం విస్తృతంగా ప్రచారం జరగడం వాట్సాప్ కావచ్చు, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తిరుపతిలో ఏ వీధిలో చూసినా కూడా భక్తులు ఆ కౌంటర్ల దగ్గరికి చేరుకునేసినారు. లోకల్ గా ఉండే వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా రావడం. మామూలుగా అయితే లోకల్స్ ఇంతమంది రారు, అయితే లోకల్స్ బయట వాళ్ళు అందరూ రావడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. ఇంటిమేట్ ఈ పరిస్థితిలో లోకల్స్ కి వేరుగా, భక్తులకు వేరుగా చేస్తే కొంతవరకు ఇలాంటి పరిస్థితి ఉండకుండా పోయే పరిస్థితి ఉంది శంకరి. రైట్ దినేష్. వాళ్ళు నడుచుకొని పోకుండా మెల్లగా